బరువుని సంకలనం చేయడం. హలో ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం బరువుని సూచించే దశాంశ సంఖ్యలను ఏ విధంగా సంకలనం చేయాలో నేర్చుకుందాం. ముందుగా దశాంశాలు లేనటువంటి ఒక చిన్న సమస్యను తీసుకుందాం. బరువుని కొలవడానికి మనం కిలోగ్రాములు కానీ గ్రాములు కానీ ప్రమాణంగా ఉపయోగిస్తాం. మన దగ్గర 7 కిలోగ్రాముల బియ్యం ఉన్నాయి. వేరొకళ్ళు మరో 2 కిలోగ్రాముల బియ్యం ఇచ్చారు. ఇప్పుడు మన దగ్గర మొత్తం ఎన్ని బియ్యం ఉంటాయి? 7 + 2 9. మన దగ్గర 9 కిలోగ్రాముల బియ్యం ఉన్నాయన్నమాట. ఇప్పుడు గ్రాముల్లో గల మరో సమస్య తీసుకుందాం. మన దగ్గర 250 గ్రాములు ఉప్పు ఉంది. మళ్ళీ నేను మరో 200 గ్రాములు కొన్నాను. మొత్తం ఎంత ఉప్పు ఉంటుంది? మనం ఒకట్ల స్థానం కింద ఒకట్లు, పదుల స్థానం కింద పదుల స్థానం, వందల స్థానం కింద వందల స్థానం రాయాలి. ఇక సంకలనాన్ని కుడివైపు నుంచి ప్రారంభించాలి. 0 + 0 = 0, 5 + 0 = 5, 2 + 2 = 4. మన దగ్గర మొత్తం 450 గ్రాములు ఉప్పు ఉంటుంది. ఇప్పుడు కిలోగ్రాములు మరియు గ్రాములు గల మరొక సమస్య తీసుకుందాం. 71 కిలోగ్రాములు అంటే 71 కిలోగ్రాములు ఎడం వైపు మరియు 000 గ్రాములు కుడివైపు రాస్తాం. ప్లస్ 92 కిలోగ్రాములు. ఇక్కడ కూడా కిలోగ్రాములు మరియు గ్రాములు వేరువేరుగా రాయాలి. గ్రాముల భాగంలో మొత్తం సున్నాలే ఉన్నాయి. ఇక్కడ 3 స్థానాలే ఉంటాయి. ఎందుకో తెలుసా? 1 కిలోగ్రామ్ = 1000 గ్రాములు కాబట్టి గ్రాములు గరిష్టంగా 999 మాత్రమే ఉంటాయి. ఇప్పుడు సాధారణ సంకలనంలో లాగా కుడివైపు నుంచి సంకలనం మొదలు పెడదాం. 0 + 0 = 0, 0 + 0 = 0, 0 + 0 = 0, 1 + 2 = 3, 7 + 9 = 16. కాబట్టి మొత్తం 163 కిలోగ్రాములు మరియు 0 గ్రాములు అవుతుంది. ఇప్పుడు దశాంశ సంఖ్యలు తీసుకుందాం. 3.000 కిలోగ్రాములు మరియు 4.000 కిలోగ్రాములు. ఈ రెండు కూడండి. దశాంశ బిందువు తర్వాత స్థానాలు గ్రాముల్ని సూచిస్తాయి. ఇప్పుడు కూడదాం. 0 + 0 = 0, 0 + 0 = 0, 0 + 0 = 0. ఇప్పుడు దశాంశ బిందువుల కింద దశాంశ బిందువు పెట్టాలి. 4 + 3 = 7 అంటే 7.000 కిలోగ్రాములు అవుతుంది. మన దగ్గర 68.450 కిలోగ్రాముల గోధుమలు ఉన్నాయనుకుందాం. మళ్ళా పంట నుంచి కొత్తగా 71.000 కిలోగ్రాముల గోధుమలు వచ్చాయనుకుందాం. మొత్తం గోధుమలు ఎన్నంటే ఎలా చేయాలి? యథావిధిగా కుడివైపు నుంచి ప్రారంభిస్తే 0 + 0 = 0, 5 + 0 = 5, 4 + 0 = 4. ఇంకా దశాంశ బిందువు తర్వాత చేయాలి. 8 + 1 = 9, 6 + 7 = 13. కాబట్టి మొత్తం మన దగ్గర 139.450 కిలోగ్రాముల గోధుమలు ఉంటాయి. మరో సమస్య చూద్దామా? 17.090 కిలోగ్రాములకి 12.320 కిలోగ్రాములు కలపాలనుకుందాం. మళ్ళా కుడివైపు నుంచి మొదలెడదాం. 0 + 0 = 0, 9 + 2 = 11, 1ని పక్కకు పంపాలి. 1 + 3 = 4, 7 + 2 = 9. ఇంకా చివరిది 1 + 1 = 2. కాబట్టి అవి రెండు కలిపితే 29.410 కిలోగ్రాములు అవుతుంది. అంటే దీన్నే మనం 29 కిలోగ్రాముల 410 గ్రాములు అని కూడా చెప్పచ్చు. ఇంకా చివరిగా ఇంకొక సమస్యను చూద్దాం. మన దగ్గర 72.610 కిలోగ్రాముల బియ్యం ఉన్నాయి. వాటికి మరో 68.540 కిలోగ్రాముల బియ్యం కలిపితే ఎంత అవుతుంది మొత్తం? ఎప్పట్లాగానే కుడివైపు నుంచి మొదలెడదాం. 0 + 0 = 0, 1 + 4 = 5, 6 + 5 = 11. ఈ 1ని పక్కకు పంపాలి. అప్పుడు 1 + 2 = 3, 3 + 8 = 11. మళ్ళా ఈ 1ని కూడా తర్వాత స్థానానికి పంపించాలి. అప్పుడు 1 + 7 = 8, 8 + 6 = 14. అప్పుడు మొత్తం బియ్యం ఎంత అవుతాయి? 141.150 కిలోగ్రాములు. అంటే 141 కిలోగ్రాముల 150 గ్రాములు అన్నమాట. దశాంశ సంకలనం కూడా సాధారణ సంకలనం లాగానే ఉంది కదూ. ఈ పాఠంలో ఈ విషయాలు మీకు అర్థమయ్యాయి కదా.
సాధన చేయండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.